హలో అండి విజ్ఞాన్ గారు. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ గారు, దివ్యల మాధురి గారు. వీళ్ళిద్దరి గురించి 2 తెలుగు రాష్ట్రాలలోనూ తెలియని వారు ఉండరేమో. పాజిటివ్ అండ్ నెగెటివ్ అన్న విషయం పక్కన పెడితే చాలా కార్యక్రమాల్లో వాళ్ళిద్దరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దివ్యల మాధురి గారు హైదరాబాద్లో ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారు. స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. ఏంటది? ఎలా ఉండబోతోంది? ఆవిడకి యాక్చువల్‌గా ఇద్దరు కలిసున్నారు. ఏదో ఒక వ్యాపార రంగం పెట్టుకొని మనకు మనం సొంతంగా డెవలప్ అవుదాం. మన కాళ్ళ మీద మనం నిలబడదాం అనుకున్నారు. మంచి తనకున్న టేస్ట్ మాధురి గారు మంచి మంచి శారీస్ కట్టుద్ది. మీరు చూసుంటే ఎన్ని రీల్స్ అన్నా చూడండి, చాలా నీట్గా రెడీ అవుతుంది. అండ్ ఇంకొకటి చెప్పాలి, మేకప్ కూడా వేసినట్టు తెలియకుండా వేస్తుంది. మంచి కలర్ ఉంటారా? ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ లైక్ అంటే సెల్ఫ్గా చాలా తక్కువ మంది ఉంటారు. కొంతమంది ఉన్నాయన్నీ పూసేసుకొని ఒక రకంగా తయారవుతారు, కానీ చాలా నీట్గా అంటే ఐ షాడో కానీ ఐ లైనర్ కానీ తనంతట తానే వేసుకుంటారు. ఐ ల్యాషెస్ ఆఫ్ కోర్స్ ఐ ల్యాషెస్ కానీ అసలు ఐ మేకప్పే కీలకం మేకప్లో లేడీస్కి. అలాంటిది అంత నీట్గా కుదరడం అనేది చాలా గ్రేట్. తను ఒక కళాకారిణి కాబట్టి, అంత అప్పట్లో క్లాసికల్ డాన్సర్ కాబట్టి, క్లాసికల్ డాన్సర్స్కి మేకప్ ఎట్లుంటుందో మనకు తెలుసు కదా. అవన్నీ చూసి చూసి మంచి పట్టు సాధించింది దాంట్లో. అంటే ఏదైనా సరే మనం తీసుకుంటే దాంట్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి దాన్ని నీట్గా ప్రజెంట్ చేయడం ఆవిడకి అలవాటు. అలాగే ఆ చీరకట్టు కూడా నిండుగా ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా సరే అరే భలే ఉందే ఈవిడ శారీస్ కలెక్షన్, లేడీస్ కూడా చాలామంది అట్రాక్ట్ అయ్యి చూస్తూ ఉంటారు. అలాంటి ఆవిడ ఎన్నో షాపులు తిరుగుద్ది. ప్రతి షాపులు అన్ని సిల్క్స్ షాప్స్ తిరిగినప్పుడు పట్టు చీరల దుకాణాలు చూసిందే చాలాసార్లు చూసి ఉంటారు. కొన్ని రేర్ కలెక్షన్స్ చూస్తారు. అప్పుడు వాళ్ళని అడిగితే ఇది అక్కడి నుంచి తెచ్చామండి అంటారు వాళ్ళు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచి. ఓహో, అక్కడికే మనం వెళ్తే అక్కడ ఇంకేమేమి ఉంటాయో అనే ఒక ఇది ఉంటుంది. అలా కంచి, బనారస్, ధర్మవరం, ఈ సూరత్లు, బెంగళూరులు, మైసూర్ అన్నీ తిరిగారు వీళ్ళు. తిరిగి వీళ్ళకి అనిపించింది రేర్ కలెక్షన్స్ అన్నీ తీసుకొచ్చి మనం ఒక మంచి పట్టు వస్త్రాల వ్యాపారం పెడితే ఎలా ఉంటుంది అనిపించింది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఇన్స్టా రీల్స్ చూసి చాలామంది అబ్బోబలే తిరిగేస్తున్నారు అనుకుంటారు. వ్యాపారం కోసం తిరుగుతున్నారు, ఏదో కొత్త విషయం నేర్చుకోవడానికి తిరుగుతున్నారు. ఎలాగో వెళ్ళాము కదా అక్కడికి అని చెప్పి సరదాగా రీల్స్ తీసుకున్నారు అంతే. అండ్ ఇప్పుడు చాలా చూసారు ఇక్కడిక్కడ కూడా సరౌండింగ్స్లో. ఈ బంజారా హిల్స్లో పెడతారు అనుకున్నా యాక్చువల్గా నేను ఫస్ట్లో. ఇక్కడ బాగానే చూశారు. అదేంటో మరి చందానగర్లో పెట్టారు. మరి వాళ్ళకి నచ్చుండొచ్చు. చందానగర్లో ఓపెన్ చేస్తున్నారట. దీనికి ఒక పేరు పెట్టుకున్నారు, ఏది వకులా సిల్క్స్, కంచీపురం వకులా సిల్క్స్ స్టోర్. గ్రాండ్గానే ఓపెన్ చేద్దామని. తర్వాత బ్రాంచెస్ ఇంకోటి హైదరాబాద్. ఇప్పుడు అది చందానగర్ అంటే కొంచెం శివారు కట్ట వెళ్ళిపోయింది కదా. చందనగర్ కంటే మహా అయితే అమీర్పేట నుంచి దిల్సుఖ్నగర్ వరకు మధ్యలో ఇంకోటి ఏమైనా పెట్టచ్చు అలా, లేదంటే మణికొండ వైపు ఇంకోటి, ఇంకా అలాగే విజయవాడ, ఇక మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ అలాగా కొన్ని బ్రాంచెస్ తెరుద్దామన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఉన్నారు. అండ్ మంచి వ్యాపారమే కదా. పైగా ఈవిడ చేస్తుందంటే అప్రిషియేట్ హర్. ఎందుకు చెప్పనా, తనకి వాటి మీద మంచి టేస్ట్ ఉంది. ఎన్నో చీరల దుకాణాలు తిరిగి ఉంటుంది, ఎన్నో ప్రాంతాలు తిరిగారు కాబట్టి తను కూడా ఇప్పుడు కట్టిన చీర కట్టకుండానే తిరుగుతుందిగా దివ్యల మాధురి అయినా. అంటే తన కలెక్షన్ చాలా బాగుంటుంది కదా. అలాంటిది ఈవిడ ఇంకా కలెక్ట్ చేస్తుందంటే అవి ఇంకెంత బాగుంటాయి. యాక్చువల్గా మాధురి గారు ఒడ్డు పడువు అంటారు కదా, కొంచెం మంచిగా ఉంటారు, మంచి పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి ఏ చీర కట్టినా అందంగా ఉంటుంది తనకి. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేమస్ ఏమవుతున్నాయి, మామూలుగా కంచి అంటే ఇక బార్డరే ఫేమస్, లేదు అంటే పైతానీకి సంబంధించిన షాప్స్ అక్కడక్కడ ఉన్నాయి కానీ రెగ్యులర్గా లేవు. సో పైతానీలో పట్టు తేవచ్చు, చందేరి సిల్క్ ఉంటుంది, మైసూర్ సిల్క్ ఉంటుంది, అండ్ బనారస్, ఇవన్నీ కామన్ మన దగ్గర ఉండేవి. ఇంకా ఎక్కడెక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెమీ సిల్క్స్ కూడా, అంటే పూర్తి పట్టు రేటు భరించలేని వాళ్ళు సెమీ సిల్క్కి వెళ్తారు. అండ్ అలా సెమీ పట్టు అవన్నీ వాట్ ఎవర్. సో ఈ రకంగా ఈవిడ అన్ని రకాల కలెక్షన్స్ అన్నీ చేసి, అందులోనూ ది బెస్ట్ డిజైన్స్. మళ్ళీ ఈవిడకి స్క్రీన్కి ఏ కలర్స్ బాగుంటాయి, ఏ డిజైన్స్ బాగుంటాయి అన్న అవగాహన కూడా ఉంది. సో
పెళ్లి కంటే ఖచ్చితంగా అందరూ ఫొటోస్ కోసమే కదా, అవును. ఖచ్చితంగా వీడియోలో ఫోటోలో అందం కనపడాలి. సో అలాంటి వాళ్ళకి పెళ్లి కలెక్షన్స్కి ఇవిడ మంచి మంచి లైటింగ్కి ఏ కలర్స్ అయితే బాగుంటాయి, ఏ డిజైన్స్ అయితే బాగుంటాయి చెప్పగలిగే టేస్ట్ ఈవిడలో ఉంది. నన్ను అడిగితే ఖచ్చితంగా ఈ శారీ షాప్ హిట్ అవుతుంది. అండ్ మళ్ళీ గుడ్డు మీద ఈకలు పీకే వాళ్ళు చాలామంది ఉంటారు, వీళ్ళని ప్రతిసారి విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి చెప్తున్నా. ఈ మధ్య కామెంట్ చూసా, ఈవిడ కట్టిన చీరలన్నీ తీసేసి ఏదో దుకాణంలో అమ్మేస్తుందట అని చెప్పేసి. నెవర్ డూ దట్. ఎందుకంటే ఎవరన్నా ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. నీకు నచ్చితే పో, లేకపోతే పోకు, ఇంకో దగ్గరికి వెళ్ళి కొనుక్కో, నచ్చదు వీళ్ళ మీద బురద చల్లితే నీకేం వచ్చింది. అండ్ ఎప్పుడైనా సరే పట్టు వస్త్రాలకి బేసిక్ బ్రాండ్, ఇప్పుడు మాకు తెలిసి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళేది నల్లి, అది ఎప్పటి నుంచో ఉంది, అందులోకి వెళ్తారు. ఆ డిస్కౌంట్ కూడా ఇప్పుడు ఎంత చెప్పితే అంతే, కానీ కానీ పోతారు అక్కడికే వెళ్తారు. అండ్ ఇంకో బ్రాండ్ ఉంది మన కలాంజలికి కూడా, అవును కరెక్ట్. కలాంజలి అసలు డిస్కౌంట్లో వేయరు. డిస్కౌంట్లు ఎవరు, అది చూస్తే మనకు కొత్త చీరలా కూడా అనిపించదు. ఎప్పటివో ఉంటాయి, ఓల్డ్ స్టాక్ అనకూడదు కానీ, బట్ అయినా సరే మనకు చూడడానికి కూడా బ్రైట్ బ్రైట్ గా ఉండవు, నార్మల్ గా ఉంటాయి. బేసిక్ పట్టుకుంటే మాత్రం అదిరిపోతాయి, అది వేరు. అండ్ నిన్న మొన్న బాలయ్య ఓపెన్ చేసిన వారాహి, ఇంకా మన వరమహాలక్ష్మి, మంగళ గౌరీ, ఇవన్నీ యాజ్ యూజువల్గా రోడ్ల మీద రోజు గౌరీ ఇవన్నీ కొనేవే. గాయత్రి సిల్క్స్ ఇవన్నీ రెగ్యులర్ అందరూ తిరిగే షాప్స్. సో కొత్తగా కంచీపురంలోనూ బోల్డ్ పేర్లు ఉన్నాయి, కంచీపురం అది, కంచీపురం ఇది అని, కంచీపురం అనే పేరు పెట్టి కాంచీపురంతో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ వకులా సిల్క్స్ నన్ను అడిగితే ఎంతవరకు ఉంటుందో చూడాలి. కాకపోతే కాస్ట్ వీళ్ళు ఎలా పెట్టారు అని. ఇప్పుడు మనం కొన్ని షాప్స్కి వెళ్ళామనుకో, పట్టుకుంటే 50,000, తక్కువలో ఉండవు. అంటే వాళ్ళే నేసి తెస్తున్నామని చెప్తారు, నిజంగా నేస్తారు లేదు తెలియదు. అంటే వాళ్ళకి కస్టమర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు గుంపులుగా కూడా ఉండరు. ఇప్పుడు అంతా షాప్లో అట్మాస్ఫియర్ అంతా ఎట్లా అయిపోయిందంటే, ఒక కాఫీ షాప్కి వెళ్ళినట్టు ఉంటుంది. మంచి సోఫాలు వేసి ఏసీలు వేసి కూర్చుంటారు, ఒకరిద్దరు కస్టమర్స్. అమ్మాయి ఇవాళ లేవు, లోపల పెద్ద అమ్మవారి విగ్రహం పెట్టేస్తున్నారు, మంచి అమ్మవారిది, చెప్పులు బయట విడిచి వెళ్ళాలి, కిందే కూర్చోవాలి, పరిచి చూపిస్తారు, 5 6 చూపిస్తారు, ఒకటి కొనుక్కొని వచ్చేయాలి. అవి కొన్ని కొన్ని అయితే అఫోర్డబుల్ గా ఉంటాయి. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వెళ్ళి 10,000 15,000 మినిమం 20 పెట్టేయాలమ్మా, లేకపోతే వాళ్ళకి పట్టు రావట్లేదు. అండ్ ఇంకొకటి, వీళ్ళు రేటు తక్కువ పెట్టాలి అంటే పట్టు చీరలు ఇట్లా వెనక్కి తిప్పి చూస్తే గుబురు బయటకు వచ్చేస్తుంది చూడు, అవి చీప్ క్వాలిటీ, అవి తెలిసిపోతుంది బేసికల్లీ. సరే, వీళ్ళ కలెక్షన్స్ అయితే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని అనుకుంటున్నాం. అవును, అంటే చందనగర్లో పెట్టారంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో మనకి ఇంకా తెలియదు, కానీ మంచి ప్లేస్ దొరుకుంటుంది, రెంట్ తక్కువ దొరుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెంటల్ కూడా మనం లీజ్ చూసుకోవాలి. ఒక బిల్డింగ్ బంజారా హిల్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల లీజు, 1 లక్ష రెంట్ అని ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్. అదే చందనగర్కి వెళ్తే 5 లక్షల లీజు 50,000కే వచ్చి ఉంటుంది. పైగా స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఏరియా టు ఏరియా డిఫర్స్ కదా. ఆ యాంగిల్లో తీసుకుని ఒక 5 లక్షలు మిగిలిన ఇంకో 5 లక్షలు సంబంధించి కనీసం ఒక 50 పట్టు చీరలు పెట్టొచ్చు. చూద్దాం ఎలా ఉండబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.